నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆల్రెడీ తమ్ములైన్ చూసే వచ్చింటారు కదా ఈ రోజు అయితే కొత్త టైపాడ్ తీసుకున్నాను ఇలా అయితే కొరియర్ బాయ్ అయితే వచ్చిందన్నమాట ఇంకా తీసుకొని వచ్చాను ఎట్టకేలకైతే నాకు టైపాడ్ అయితే వచ్చింది పాత టైపాడ్ ఉండగాని ఇప్పుడు కుకింగ్ బ్లాగ్స్ కదండి ఇంకా నేను షార్ట్స్ లలో నార్మల్ గా అయితే కుకింగ్ బ్లాగ్స్ పెడుతున్నాను అందుకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో తీసుకున్న టైపాడ్ ఇంకా మా పిల్లల చేతుల్లో విరిగిపోయింది అనమాట నేను కుకింగ్ అన్ని రెడీ చేసుకునేది ఇక్కడనే అండి హాల్లో టీవీ చూసుకుంటూ చేసుకుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటది ఇంకా గాబరాగా చేసినాను అనుకోండి ఇంకా ఏది దొరకదు అనమాట అందుకని అన్ని ఆల్మోస్ట్ కరివేపాకు దగ్గర నుంచి అన్ని రెడీ చేసుకుని పెట్టుకుంటాను యూట్యూబ్ పుణ్యమా అని సంపాదన లేదు కానీ ఖర్చులు మాత్రం ఫుల్ గా ఉన్నాయి ఇంకా యూట్యూబ్ లో అయితే నా పరిస్థితి ఎలా ఉందంటే క్షణం తిరగలేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టుగా అయిపోయింది ఇంకా టైపాడ్ లేకుండా కుకింగ్ అయితే అస్సలు చేయలేము చేతిలో పట్టుకొని కుకింగ్ చేస్తున్నాను నిన్న 2-3 రోజులు విరిగిపోయింది అస్సలు ఎంత ట్రై చేశాను ఇంకా ఇలా పెట్టడానికి కూడా ఛాన్స్ రాలేదు చేతితో పెట్టుకొని చేస్తుంటే ఇంకా ఫోన్ అయితే షేక్ అవుతుంది ఇంకా మీకు ఇంత మంచిగా ప్రజెంటేషన్ చేస్తేనే ఆ మాత్రం ఉన్నాయి వ్యూస్ ఇంకా మరీ దారుణంగా చేస్తే ఏమొస్తాయి వ్యూస్ అని ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 400 అన్నమాట నా తర్వాత ఏమో గానీ అనుకున్నది మాత్రం ఏది జరుగుతలేదు గానీ అనుకున్నది మాత్రం అన్ని జరిగేస్తున్నాయి ఇదన్నా మంచిగా వచ్చింది టైపాడ్ ఇంకా 2 days లో వచ్చింది లేబ్బా ఇంకా కుకింగ్ బ్లాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అంటే నేను ఇంతకు ముందు పాతవి ఉన్నాయి పెడుతున్నాను కుకింగ్ ది ఇంకా నా చేతితో పట్టుకుంటే అస్సలు రావట్లేదు అనమాట ఇంకా మా చిన్నోడు కాళ్ళ దగ్గరనే అమ్మ అని వాడు ఇంకా ఊపుకుంటూనే ఉంటాడు నన్ను ఏ పని చేసినా వాడిని ఎత్తుకొనే చేయాలి ఇంకా ఎలా కుదురుతుంది చెప్పండి ఇంకా ఈ టైపాడ్ అన్న వచ్చిందిలే తొందర ఇంకా అదృష్టం కలిసి వస్తున్నట్టుంది అనుకున్నాను అంతలోపే ఇంతకు ముందు చూపించాను కదా ఫోన్ పెట్టేది అది రావట్లేదు అనమాట ఇంకా ఊగిపోతుంది ఇంకా ఇది కూడా ఒకటి డ్యామేజ్ అయ్యి వచ్చింది అనమాట ఎలాగో వచ్చింది కదా టైపాడ్ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి ఒక 3-4 స్టార్ట్ చేసిండ్రు యూట్యూబ్ మనకు కొంచెం ఆసరాగా ఉంటదిలేండి నేనంటే ఎవ్వరు సాయం లేకుండా అన్ని ఓన్ గా నేనే నేర్చుకున్నాను మా ఫ్రెండ్స్ అయినా నేను ఉన్నానని ధైర్యంతోనే స్టార్ట్ చేశారు వాళ్ళు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ముందే అడిగారు అనమాట ఏమన్నా డౌట్స్ వస్తే అడుగుతామని నేను చెప్పాను నాకు చేతనైనది ఖచ్చితంగా మీకు కూడా చెప్తానులే మరి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఇది సముద్రం అండి యూట్యూబ్ మనం సొంతంగా నేర్చుకుంటేనే అన్ని అలవాటు అవుతాయి ఎవరో చెప్తేనే చేస్తేనే ఇందులో మాత్రం ఏది రాదు అనమాట నాకైతే నిజంగా అనుభవపూర్వకంగా అయితే అయ్యిందనమాట అందుకనే నేను చెప్తున్నాను ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఒకరి సహాయం చేస్తారు అనే ఆశలు పెట్టుకోకుండా మనం సొంతంగా మనం నేర్చుకొని మనం చేస్తేనే ఏదైనా వాల్యూ ఉంటది అంతేకాకుండా యూట్యూబ్ లో ఒకరు చెప్తే ఎప్పటికీ రాదండి మనం సొంతంగా నేర్చుకుంటేనే ఇందులో అయితే అంటే ఫ్యూచర్ లో కూడా రాగలుగాం అని నాకైతే అభిప్రాయము అయినా చాలా టెక్ ఛానల్స్ వచ్చాయి ఒకటి కాకపోతే 2 అంటే మనకు బాగా అర్థమయ్యే టెక్ ఛానల్ ని ఒకటి ఎంచుకొని అందులోనే ట్రై చేసామనుకోండి తప్పకుండా నెగ్గుకొస్తారనమాట ఇంకా సర్లే అండి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా ఈ టైపాడ్ వస్తలేదు నాకు ఏమో అస్సలు తలరాత ఏం బాలేనట్టుంది ఒకటి అనుకుంటే ఒకటి అయిపోతుంది అనమాట ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఈ టెన్షన్ తోనే సగం నెత్తినొస్తుంది ఇంకా మా చిన్నోని కిందికేస్తే ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా వాడు అలా కూర్చొని చేయలేనని ఇంకా వాడిని అయితే పక్కకి నూకే టైపాడ్ లేకుండా ఏ పని చేయలేమండి నేను ఓన్లీ కుకింగ్ ఒక్కటి టైపాడ్ వాడతాను ఇంకా లాంగ్ వీడియోస్ కి అయితే నేనే చేసేసుకుంటాను అనమాట ఇంకా చేత్తోనో ఏవో మెత్తలో దిండ్లో ఎక్కడో ఒక చోట ఇంకా ఏడ నాకు అందుబాటులో దొరికితే అక్కడైతే పెట్టేస్తాను అనమాట ఇంకా ఎట్టకేలకి ఇదైతే కంప్లీట్ చేసేసాను ఇంకా నేను టైపాడ్ ఎలాగో చూపిస్తున్నాను కదా ఇంకా అందులో కొంచెం రాని వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చెప్పేస్తున్నాను అనమాట ఇలా కింద అంటే వెడల్పు అనుకోవడానికి అనమాట స్టాండ్ బాగా నిలబడాలి అంటే మెయిన్ గా ఇవే అనమాట దీన్ని ఇక్కడ ఒక ర్యాక్ వచ్చింటది దాన్ని ఇట్లా అన్నాం అనుకోండి వచ్చేస్తుంది అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ మాత్రం 3 సైడ్ల చిన్న హోల్స్ వచ్చింటాయి ఇంకా ఇవి ఉంటాయి అనమాట మనం స్టాండ్ ని వెడల్పు అనుకోవడానికి లేదనుకోండి దగ్గరకు అనుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట ఇంకా మెయిన్ గా దీంతోనే మొత్తం ఉంటది ఇంకా మధ్యలో ఒక స్టాండ్ టైపు కనిపిస్తుంది కదా రాడు టైపు అది ఇంకా ఇలా పెట్టుకోవడానికి అనమాట చూసారు కదా మొత్తం అయితే సెట్ చేశాను ఇంకా దీని గురించి కొంచెం చెప్దాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ కైనా యూజ్ అవుతుంది కదా మీరు చూస్తే చూడండి లేదనుకోండి ఇంకా అయినా స్టాండ్ బొచ్చడు వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో 1-2 కాదు వేల వీడియోస్ ఉన్నాయి నేను చెప్తే పెద్దగా అర్థం అవుతుందో లేదో తెలియదు కానీ ఇంకా ఇలా అయితే మొత్తానికి కంప్లీట్ అయితే చేసేసాను ఇంకా మా చిన్నోడు అయితే ఎలా పక్కకు జరుగుతలేడో అందుకని కొంచెం వాడిని ఆడిచ్చి పక్కకి నూకేద్దామని చూస్తున్నా
మా చిన్నోడు ఎక్కడికి జరగాడు పక్కకి, ఇంకా తిక్క వేసాలు వేయాలి వానితోన, అటు తిప్పి ఇటు తిప్పి ఉరుకులాడించుకుంటూ ఫుల్ అలసిపోయేటట్టు చేయాలి, అప్పుడైతేనే పడుకుంటాడు అనమాట. ఇంకా ఫోన్ ఇది పెడతాం కదా అదే పోయిందండి. ఇంకా ఎన్నిసార్లు ట్రై చేసినా, నేను కుకింగ్ బ్లాగ్ అంటే నిన్న మొన్న అస్సలు తీయలేదని చెప్పాను కదా, అందుకని తీద్దామని 2 సార్లు ట్రై చేశాను, అస్సలు రాలేదు. మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేశాను. ఇంకా అంటే మొత్తము ఫస్టే మనము బుకింగ్ చేసిన తర్వాత ఇంటికి రాగానే అన్ని చెక్ చేసుకోవాలి 1కి 2 సార్లు. నేను నార్మల్గా ఎప్పుడైనా మా ఆయన షాప్కి పెడుతుంటే అది వచ్చిన తర్వాత 3-4 రోజులు, 4 days 5 days 6 days 1 week 1 month వరకు అక్కడనే పెట్టుకుంటాడు తను. ఇంకా అందుకనే ఒకవేళ ఇలా ఏమైనా డ్యామేజ్ వస్తే కూడా ఇంకా మళ్ళీ రిటర్న్ చేయడానికి కూడా ఉండదు, ప్రాబ్లం అవుతుందని ఇంకా నేను ఇంటి దగ్గరకే అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే చెప్తున్నాను అనమాట, ఇది వచ్చేసి లాంగ్ వీడియోకి ఇలా పెట్టుకోవాలి, షార్ట్ కేమో ఇలా పెట్టుకోవాలి. ఇంకా ఇవి అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఇంకా టైటింగ్ ఫిట్టింగ్ అన్నీ అక్కడనే ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా స్టార్టింగ్ లో బాగానే ఉందిలే అమ్మాయి, ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదులే, 2 రోజుల్లో వచ్చింది. ఇంకా దేవుడు నా మీద కూడా కొంచెం దయ చూపిస్తున్నాడు అనుకున్నా, కానీ ఏం లాభం లేదు. దేవుడు నన్ను ఫుల్ సతాయించి కానీ చేయడనమాట. ఇంకా అందుకే ఈ మధ్య పూజలు కూడా బాగా భక్తి ఎక్కువైపోయింది. దేవుడా నన్ను కరుణించు. యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర 1 year అవుతుందండి. నా మీద నాకే విరక్తి వస్తుంది. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటే ఇంకా చాలా ఉంటాయిలేండి. మధ్యలో కూడా ఒక రాడ్ ఉంటది అనమాట, హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇలా కిందికి వెళ్తుంది, పైకంటే పైకి వెళ్తుంది. మనకి ఇదేమో అవసరం ఉండదు, అంటే లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళు పెట్టుకుంటేనే యూజ్ అవుతుంది, లేదనుకోండి అదేం అవసరం లేదు. కింద ఉన్న రాడ్సే అయిపోతాయి అనమాట. ఇంకా ఇది టైట్ ఫిట్టింగ్ అనమాట, దాన్ని అంటే లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి. ఇందాక చెప్పాను కదా వెడల్పు అప్ డౌన్ అవుతాయి అని చెప్పాను కదా, ఇది మధ్యలో ఉన్న రాడ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మా చిన్నోడు అయితే దాన్నే గుంజుతాడు ఎప్పుడు, ఎన్నిసార్లు చెప్పినా అస్సలు జరగడు, ఇంకా ఏడుచుకుంటూనే ఉంటాడు అనమాట. ఇలా ఎంత కావాలంటే అంత అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇంకా నా పాతదేమో అది 400, ఇదేమో 600 అనమాట. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి అంతే. దీనికి ఒక మైక్ కూడా వచ్చింది. ఇంకా నాకు ఇప్పుడు ఆఫర్ ఉందన్నమాట. మీషోలో ఎవరైనా కావాలి అనుకుంటే ఆఫర్లు ఉన్నాయి చూడండి. ఇంకా ఒకసారి మీరు కూడా ఏవైనా ఇంట్లోకి సామాన్ అయినా లేదనుకోండి ఇలా ఏమైనా అవసరం ఉంటే చేసేసుకోండి. ఆఫర్ ఉందో లేదో మీకు తెలుస్తో తెల్లదో కామెంట్ చేయండి. ఇలా కింద అయితే 3 types వచ్చినాయి చూడండి. 3 ఉంటాయి అనమాట, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తాన్ని స్టాండ్ అయితే క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. ఏం లేదండి, పైన మొత్తం అంటే ఫోన్ లాంగ్ కు షార్ట్ కి తగ్గట్టు ఉంటది. ఇది చిన్న హోల్ ఇస్తారా, అందులో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూపిస్తున్నాను, నేను సింబల్ పెట్టాను చూడు, అక్కడ ఫోన్ పెట్టేది మాత్రం ఇదండి. అది కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత స్టాండ్ ను కొంచెం జాగ్రత్తగానే పెట్టుకోవాలి. నేనైతే దగ్గర నాకైతే అది 6 months ఏమో వచ్చింది, ఇంకా అంతే పాత స్టాండ్. ఇంకా ఇది ఇప్పుడు ఇది ఎన్ని రోజులు వస్తుందో, ఇదైతే అంత బాగా రాలేదన్నమాట, అందుకే రిటర్న్ అయితే పెట్టేస్తున్నా. అది ఎన్ని రోజుల్లోకి వస్తుందో మళ్ళీ. ఇంకా ఇదండి, ఇది ఇలా అయితే స్టాండ్ మొత్తము. ఇంకా అంతేకాకుండా డబ్బా మీద అయితే మొత్తం వచ్చిందనమాట, ఎలా చేసుకోవాలి అని. ఇంకా నేను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట, మీకు క్లియర్గా అర్థమైందో లేదో అన్నది అయితే నాకు అర్థం కాలేదు. ఇంకా మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. ఇది చూడండి, ఇంకా ఇలా అడ్జస్ట్మెంట్ అనమాట వీడియో షూట్ చేయడానికి. ఇంకా కుకింగ్ బ్లాగ్స్ ఎక్కువ చేస్తాను కాబట్టి అందుకనే ఇంకా అవి ఇలా అయితే మొత్తానికి సెట్ చేసేసుకున్నా. ఇంకా బాగానే ఉంది అనుకున్నా, కానీ ఏం చేస్తాము అది కూడా బాగాలేదన్నమాట. అదేనండి, ఇది అయితే ఫోన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అంటే ఇలా గుంజితే సాగుతుంది, లేదనుకోండి అట్లే ఉంటది. మన ఫోన్ కి ఎంత కావాలో అంత అయితే పెట్టేసుకోవచ్చు. యూట్యూబ్ లో ఎవరైనా కొత్తగా వచ్చినా ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి, కాకపోతే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ యూట్యూబ్ అనేది సముద్రం లాంటిది అనమాట. ఇంకా మనము నేర్చుకునే దాన్ని బట్టి అన్ని యాడ్ అయ్యి వస్తాయి అంతే. ఇంకా ఇక్కడైతే బాక్స్ మీద స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా అనుకుంటే మంచిగా టెక్ ఛానల్ ఏదో ఒకటి పెట్టేసుకొని అందులో ఫాలో అయిపోతే అన్ని తెలిసిపోతాయి అన్నమాట. చూసారు కదా, నేను 3-in-1 టైప్యాడ్ చేశాను అనమాట. అన్ని రకాలుగా వస్తుంది అనుకుని చేస్తే ఇది కూడా పాడయ్యి వచ్చింది అనమాట. ఇంకా అయినా రిటర్న్ పెట్టేశాను, అది కూడా వస్తుంది. వచ్చిన రోజు మళ్ళీ క్లియర్గా షార్ట్లో అయితే నేను చెప్తాను. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఉంటాను, మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.